జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ప్రస్తుతం బంగ్లాదేశ్కు మనకు మధ్యన తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి మీకు కూడా తెలిసిందే. అయినప్పటికీ ఈ సిగ్గులేనటువంటి బంగ్లాదేశ్ జిహాదీగాళ్ళు మన దేశంలోకి చొరబడి అక్రమంగా నివాసం ఉంటున్నారు. అది చెప్పాలంటే మన చేతగా అంతనం, వాస్తవంగా మాట్లాడాలంటే అంతే కదా. మనకు తెలిసి కూడా కొన్ని చోట్ల గమ్మున ఉంటున్నాం. ఎంతమంది ఉండారు వాళ్ళు? వచ్చే లక్షల మంది కాదు, కోట్ల మంది ఉంటారు మన దేశంలో. వాళ్ళు కనీసం మన హిందువులు ఎవరైతే బంగ్లాదేశ్లో ఉన్నారో వాళ్ళు 1 కోటి మంది ఉన్నారు. వాళ్ళకి అక్కడ బతికేదానికి వాళ్ళకి అవకాశం లేదు. కానీ ఈ లంబడి కొడుకులు మాత్రం మన దేశంలోకి వచ్చి ఏం దర్జాగా వాళ్ళ ఇష్ట ప్రకారం బతున్నారు. ఇంకేం చేయాలా? అది మన చేతగా అంతనం. దానికి ఎవరు బాధ్యులు? అవునా కాదా? ఇకపోతే ఈ బంగ్లాదేశ్కు చెందినటువంటి జిహాదీగాళ్ళు ముందుగా పశ్చిమ బెంగాల్ అలాగే అస్సాం రాష్ట్రాల్లోకి ప్రవేశించి అక్కడి నుంచి దేశమంతా కూడా విస్తరిస్తున్నారు. ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్గా జరుగుతుంది. ఏం అలా టప్పగా జరగడంలా. దీని వెనుక కొన్ని జిహాదీ గ్రూపులతో పాటు మన దేశంలోని సూడో సెక్యులర్ పార్టీలు కూడా ఉన్నాయి. ఇక ఈ విషయం పైన మన కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతా భారతదేశంలో ఎక్కడున్నా సరే బంగ్లాదేశ్ చొరబాటుదారులను వెనక్కి పంపిస్తామని చెప్పేసి మన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు స్పష్టం చేశారు. అస్సాంలో నిర్వహించినటువంటి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతా సరిహద్దులు దాటి రాష్ట్రంలోకి చొరబడినటువంటి బంగ్లాదేశీలు ఇక్కడి ప్రజల సంస్కృతి అలాగే గుర్తింపులకు ముప్పుగా పరిణమిస్తారని చెప్పేసి ఆయన అయితే అన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఓటు బ్యాంకుగా చూస్తుందని, ఆ ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు ప్రతిపక్ష కూటమి ఓటరు జాబితా సవరణటువంటి సర్ ప్రక్రియను కూడా వ్యతిరేకిస్తుందని, అస్సాంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కూడా చేయలేదని చెప్పేసి ఆయన అయితే దుయ్యబట్టారు. అలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజల యొక్క సాంస్కృతిక అలాగే గుర్తింపును కాపాడడంతో పాటుగా రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపైన దృష్టి సారించిందని చెప్పేసి ఆయన అయితే తెలియజేశారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఆక్రమించుకున్నటువంటి 1,00,000కు పైగా బిగాల భూమిని ముఖ్యమంత్రి అయినటువంటి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోనే రాష్ట్ర ప్రభుత్వం విడిపించిందని చెప్పేసి ఆయన అయితే కొనియాడారు. ఇక్కడ బిగా అనేది ఇప్పుడు మన భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లోనూ అలాగే నేపాల్ అలాగే బంగ్లాదేశ్లలో ఈ భూమిని కొనడానికి ఉపయోగించేటటువంటి ఒక సాంప్రదాయ యూనిట్ అనమాట. దీన్నే బిగా అని చెప్పేసి అంటారు. మామూలుగా అయితే దీని కొలత అనేది ప్రాంతాన్ని బట్టి మారుతా కూడా ఉంటుంది. ఇకపోతే రాష్ట్రంలో పాతుకుపోయేటువంటి చొరబాటుదారులను పూర్తిగా నిర్మూలించడానికి బీజేపీకి మరో అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఆయన అయితే కోరినారు. అంటే నెక్స్ట్ ఇయర్ అంటే నాకు తెలిసి ఫిబ్రవరిలోనూ అట్లా అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి అస్సాంలో. అదనమాట. గత 11 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని పలు మిలిటెంట్ సంస్థలతో శాంతి ఒప్పందం చేసుకుందని ఆయన అయితే గుర్తు చేశారు. ఇంకా అమిత్ షా గారు మాట్లాడుతా జీరో టాలరెన్స్ విధానాన్ని కూడా ప్రకటించారు. అలాగే దేశ భద్రత విషయంలో రాజీ పడబోమని, ఉగ్రవాద మూలాలను దెబ్బతీస్తామని చెప్పేసి స్పష్టం చేశారు. ఉగ్రవాదులు అలాగే నేరగాళ్ల డిజిటల్ డేటాబేసు అలాగే రాష్ట్రాల సమన్వయం వంటి కీలక చర్యలను కూడా ఆయన అయితే వెల్లడించారు. భారతదేశాన్ని ఉగ్రవాద రహితంగా మార్చడమే లక్ష్యం అని చెప్పేసి అమిత్ షా అయితే స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు అమిత్ షా గారు కొన్ని నిర్ణయాలను కూడా వెల్లడించారు. ఇకపోతే ఉగ్రవాదులు అలాగే నేరస్తుల పూర్తి వివరాలతో కూడినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి డిజిటల్ డేటాబేస్ను ఆయన అయితే రూపొందించారు. దీనివల్ల నేరస్తులను పట్టుకోవడం పోలీసులకు మరింత సులభంగానున్నదన్నమాట. ఇకపోతే కేవలం ఉగ్రవాదులనే కాకుండా వాళ్లకు సాయం చేసేటటువంటి వ్యవస్థీకృత నేరగాళ్లపైన కూడా అన్ని వైపుల నుంచి దాడులు చేసే విధంగా కొత్త ప్రణాళికలు అయితే తీసుకొస్తారు. నేరాలను ఏ విధంగా దర్యాప్తు చేయాలో సూచించేటటువంటి ఎన్ఐఏ క్రైమ్ మాన్యువల్ను కూడా ఆయన అయితే విడుదల చేశారు. ఇక రాహుల్ గాంధీ గురించి అమిత్ షా గారు మాట్లాడుతా ప్రజలకు నచ్చేటటువంటి ప్రతి దాన్ని కూడా ఏ పార్టీ అయినా సరే వ్యతిరేకిస్తా ఉంటే ఇంకా ఓట్లు ఎట్లా వస్తాయి, అంతే కదా, ఓట్లు ఎట్లా వస్తాయని చెప్పేసి ఆయన అయితే ప్రశ్నించారు. ఈ సులువైనటువంటి లాజిక్ ను ఈ రాహుల్ గాంధీకి అర్థమయ్యే విధంగా చెప్పడం నా శక్తికి మించినటువంటి పని. కాంగ్రెస్ నేతలు కూడా దీంట్లో ఘోరంగా విఫలమైపోతారు. అసలు ఓట్లు వాళ్ళకి ఎందుకు రావడం లేదో కొంచెం చెప్పండి అయ్యా అన్నట్టు మంచి జలకైతే ఇచ్చాడు. ఇటీవల లోక్సభలో ఒకానొక చర్చలో ఈ విపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ నన్ను ఒక వింతైన ప్రశ్న అయితే అడిగినాడు. తమ పార్టీయే ప్రతిసారి కూడా ఎందుకు ఓడిపోతుంది అనేది ఆ ప్రశ్న. ప్రజల్ని అడిగి తెలుసుకోవాల్సినటువంటి విషయం అది. అలాంటిది ఈ రాహుల్ గాంధీ నన్ను అడుగుతాడు. ఈరోజు
నేను ఇక్కడ ప్రారంభించినటువంటి రెండింటినైతే అర్థం చేసుకుంటే రాహుల్ బాబా ప్రశ్నలకైతే సమాధానం దొరుకుతుంది. ఓటములతో రాహుల్ అప్పుడే అలసిపోకూడదు. ఎందుకంటే త్వరలో జరగబోయేటటువంటి తమిళనాడు అలాగే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కి అయితే ఓటమి ఖాయం. 2029 సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రధాని మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీనే విజేతగా అవతరిస్తుంది. అలాగే మా సిద్ధాంతాలతో ప్రజలు అనుసంధానమై ఉన్నారు. అందుకే మేము కంటిన్యూగా విజయాలు అయితే సాధిస్తున్నాం. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, అలాగే ఉగ్రవాదులపైన మెరుపు దాడులు, ఆర్టికల్ 370 రద్దు, అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్, 3 తలాక్ నిషేధం, బంగ్లాదేశ్ చొరబాటుదారుల ఏరువేత వంటి అంశాలన్నింటినీ ఈ కాంగ్రెస్ అయితే వ్యతిరేకించింది. అందుకే వాళ్ళు ఒక్కొక్క అంశాన్ని వ్యతిరేకించిన ప్రతిసారి కూడా ఒక్కొక్క ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోతూ ఉన్నారు. మరి ఇప్పుడు చెప్పండి, ఇలాంటి పరిస్థితుల్లో మీకు అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎట్టొస్తాయి, అంతేనా కాదా? మొత్తం మీదైతే మన అమిత్ షా గారు అటు రాహుల్ గాంధీకు ఇటు బంగ్లాదేశీలకు కలిపి సరిగ్గా అయితే గడ్డి పెట్టారు. అది విషయం. ఎట్లా న్యూసా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.